బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతను అధికారి తన కింద పనిచేసే కార్మికురాలిపై కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని అనుకున్నాడు. అంతేకాదు ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించుకొని కావలసినప్పుడల్లా చూసుకోవాలని అనుకున్నాడు. పాపం పండింది. ఆమెతో చేస్తున్న రాసలీలల వీడియో బయటకొచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే కామాంధుడు తన కింద పనిచేసే ఓ కార్మికురాలిపై బలవంతం చేశాడు. తాను చెప్పినట్లు వినాలని, లేదంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. అధికారి వేధింపులకు తాళలేక, ఎవరికీ చెప్పలేక ఆ బాధితురాలు నరకయాతన అనుభవిస్తోంది. చివరకు అతని చెరలో పడక తప్పలేదు. రోజు పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవడం మొదలుపెట్టిన ఆ అధికారి ఈ తతంగాన్ని ఫోన్లో రికార్డ్ చేసి నేత్రానందం పొందుతున్నాడు. అవి బయటకు రావడంతో ఆయన గారి రాసలీలలు బయటపడ్డాయి. పాపం పండిందో లేక అతని నిర్లక్ష్యం వల్లో కానీ తన ఫోన్లో ఉన్న సెక్స్ వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్లాయి. వాటిని చూసి వారంతా అవాక్కయ్యారు. ఇదేంటి సార్ అని ప్రశ్నించడంతో ఎవరికీ చెప్పకండి అంటూ ఒక్కొక్కరికి 10,000 చొప్పున 14 మందికి డబ్బులు కూడా సమర్పించుకున్నాడు. పారిశుద్ధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా ఉన్నతాధికారులు ఉన్న చోట మహిళా కార్మికులకు రక్షణ లేకపోవడం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, తన సెల్ ఫోన్లో చిత్రీకరించుకున్న వీడియోలు కార్మికుల మధ్య ఏ విధంగా బయటపడ్డాయి? ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? బాధితురాలు ఏం చెప్తుంది? అధికారి స్థాయిలో ఉండి కింద స్థాయి మహిళలను వేధించడం అనేది సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఎందుకంటే సెక్సువల్ హరాస్మెంట్ చేయడంతో పాటు తనని ఎంతో లైంగికంగా గత కొన్ని రోజుల నుంచి హింసిస్తున్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఆ మహిళ బయట చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏదైతే తను ఫోన్ లో విజువల్స్ ని క్యాప్చర్ చేశారో అవన్నీ కూడా బయటకు రావడం, పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఆ ఫోన్ లోకి వెళ్ళడంతో వాళ్ళకి కూడా మేనేజ్ చేస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున డబ్బులను కూడా ఇస్తారు. అయితే ఆ డబ్బులు ఇచ్చిన తరువాత కూడా ఆ కొత్త మేరకైతే మాత్రము మహిళలకు జరిగినటువంటి అన్యాయం పట్ల తోటి మహిళలు కూడా పూర్తి స్థాయిలో ఖండించారు. ఎందుకంటే ఈ రోజు ఈ మహిళగా జరిగినటువంటి పరిస్థితి రేపు ఎవరికైనా జరగవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి స్థాయిలో ఉండి ఒక అధికారి అయ్యండి కింది స్థాయి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రము చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ టైంలో అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి వీడియోలు చూడడం వల్ల ఇంట్లో నుంచి మహిళల్ని బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారిని పూర్తి స్థాయిలో శిక్షించాలి కఠినంగా. ఎందుకంటే మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎవరైతే అధికారి ఉన్నాడో అధికారికి కానీ కఠినమైన శిక్షలు విధించినట్లయితే మరొకసారి ఏ అధికారి కావచ్చు ఎవరైనా సరే మహిళల పట్ల దురుసుగా కానీ లేకపోతే ఇలాంటి లైంగిక దాడులు కానీ చేయరు అని చెప్తున్నారు. ఆ మహిళ నుంచి కూడా చూస్తే గత కొన్ని రోజుల నుంచి హింసిస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా అలాంటి వీడియోలు చిత్రీకరించలేదు. రీసెంట్ గానే తన సెల్ ఫోన్ లో వీడియోలను చిత్రీకరించుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియోలను చూసుకుంటూ తనని బెదిరిస్తూ ఆ వీడియోలు బయట తనని కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడంతో ఆ మహిళ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ ఆ వీడియోలు బయటకు రావడం వెంటనే కూడా ఆ మహిళ కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం ఇవన్నీ జరిగిన వెంటనే కూడా అటు పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే అధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళ పట్ల ఇట్లా ప్రవర్తించడం కింద స్థాయి మహిళల పట్ల అని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజాత.